హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. అమ్మయ్య, మొత్తానికి ఒక షేప్ అనేది వచ్చింది, ఒక అవుట్లుక్ అయితే కనిపిస్తుంది. ఏంది అనేది నేను వీడియోలో అయితే చెప్తూ ఉంటాను. మీరు వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది, దాన్ని ఒకసారి నొక్కినట్టయితే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఈరోజు మన కబోర్డ్స్ వర్క్ ఏదైతే ఉందో వాటికి లామినేట్స్ అతికిస్తున్నారనమాట. మనం చూస్ చేసుకున్న కలర్స్ ఉంటాయి కదా, అవైతే అతికిస్తున్నారు. ఫైనల్గా అంటే అమ్మయ్య అయిపోతుంది, ఇంకా దగ్గర పడుతుంది అని ఒక చిన్న ఆశ అయితే వచ్చిందనమాట ఇవి చూసినప్పుడు. ఇంకా కంటిన్యూస్గా రోజు రావడము చూసుకోవడము అవన్నీ ఉన్నాయి. బట్ నాకు అంతగా తెలియదు కదా, తెలియట్లేదు అనమాట. రోజు అదే వర్క్ చేస్తుంటే, రోజు అవే కట్ చేస్తుంటే, అవే ముక్కలు పెడుతుంటే ఇంకా అవ్వట్లేదు. ఏంటి పని, అక్కడే ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఇది కొంచెం చూసాక అమ్మయ్య అనిపించింది. పక్కనే మా ఆయన ఉన్నాడు. రోజు ఆల్మోస్ట్ మా ఆయన ఆఫీస్కి వెళ్తే, లేకపోతే ఇక్కడ ఇంటి దగ్గర ఉండి పని చూసుకోవడమే సరిపోతుంది ఆయనకి. ఫుల్ బిజీగా ఉండే అనమాట. ఇలాంటి ఫెవికాల్ డబ్బాలు ఇంచుమించు ఒక 2-3 అయిపోయాయి నాకు తెలిసి. నేను చూసినప్పుడైతే ఒక ఫుల్ డబ్బా, ఇంకో హాఫ్ డబ్బా, ఇంకా నేను చూడనప్పుడు ఎన్ని అయిపోయాయో తెలీదు. ఇవన్నీ అయితే ప్రోగ్రెస్ అయితే అవుతూ ఉంది. మేము అన్నిట్లలో గ్లాస్ ఫినిష్ లామినేట్సే చూస్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే లైక్ మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇప్పుడు రన్నింగ్ మోడల్ అవే ఉంది, అవే జరుగుతున్నాయి. ఇంకొక ట్రెండ్ ఏదో తక్కువ పడితే షీట్స్ తెచ్చుకున్నారు, HDMR షీట్స్. ముందు వీడియోస్లో నేను మెన్షన్ చేశాను. అవి ఇప్పుడు ఈ కలర్ వచ్చినాయి అన్నమాట. సో మనకి మొత్తం సెటప్ అంతా లైక్ మనకి షేప్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇచ్చిన తర్వాత, డోర్స్ అవన్నీ కట్ చేసుకున్న తర్వాత కూడా నార్మల్గా ఫిక్స్డ్ వాటికేమో వాటిపైన అతికిచ్చేస్తారు. ఇంకా డోర్స్ అవన్నీ ఏంటి అంటే రిమూవ్ చేసి, జస్ట్ స్క్రూలే కదా, అవి రిమూవ్ చేసి వాటికి అతికిచ్చేసి లామినేట్ షీట్స్ ఏవైతే ఉంటాయో మనం చూస్ చేసుకున్న కలర్స్వి అవి అతికిచ్చి తర్వాత మొత్తం ఇట్లా ప్లాస్టర్ వేసేస్తారనమాట. వాటిపైన ఏదైనా బరువు పెట్టి ఒక రోజంతా పక్కకు పెట్టేస్తారు. ఇక్కడ కింద సోఫా దగ్గర అదే పని అవుతుంది. మేము కింద అండ్ పైన 2 ప్లేస్లలో ఇంక్లూడెడ్ అంటే గోడకి అటాచ్ అయ్యేటట్టు అట్లనే సోఫా చేయించినాం కదా. ఇవి వాటి కింద స్టోరేజ్ బాక్సెస్ అనమాట, వాటి డోర్లు. ఇదేమో అచ్చు రూము. అదంతా వేసిన తర్వాత మనకు మొత్తం ఇట్లా ప్లాస్టర్ ఉంటుంది, అది వేసేస్తారు మంచిగా గట్టిగా స్టిక్ అవ్వడానికి. 2 సైడ్స్ మొత్తం ఫుల్గా స్టిక్ చేస్తారు. ఇది యాక్చువల్ కలర్ అనమాట వన్ కబోర్డ్ది. ఇదంతా చూసాక ఆహా ఓకే పని అవుతుంది, నేను తప్పుగా అనుకున్నాను, ఎంతో కొంత పని అయితే అవుతుంది అనుకున్నాను. అదే చెప్పాను కదా, నాకు అంత ఐడియా లేదు కాబట్టి దేని తర్వాత ఏం చేస్తారో నాకు పెద్దగా తెలియదు. మా మాస్టర్ బెడ్రూమ్లో ఏంటంటే నాకు మధ్యలో విండో వచ్చేసరికి నాకు కబోర్డ్ స్పేస్ అనేది బాగా తగ్గిపోయింది మాకు. సో అప్పటికప్పుడు మళ్ళీ నేను ఫిక్స్ అయిపోయి ఇంకో చోటుకి డ్రెస్సింగ్ టేబుల్ పక్కన ఇంకొక కబోర్డ్ చేయించుకున్నాం అనమాట. అంటే బట్టలు ఎక్కువగా ఉంటాయి, ఒకసారి చేయిస్తే ఇంకా మళ్ళీ చేయించడానికి అవ్వదు కదా అనేసి ఆ 2 ఏదైతే విండోకి పక్కన వచ్చినాయో అటు కాకుండా ఇటు సైడ్ మీకు చూపిస్తున్నాను కదా, ఇక్కడ కూడా ఒకటి చేయించుకున్నాను. కైండ్ ఆఫ్ బీరువా లాగా, అంటే పట్టు చీరలు కానీ డ్రెస్సులు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. అట్లా ఉంటే పర్లేదు, మళ్ళీ చేయించడం అవ్వదు అనేసి అప్పటికప్పుడు జస్ట్ 1-2 డేస్లో ఫిక్స్ అయ్యి అది ఎక్స్ట్రా పెంచామన్నమాట. లేకపోతే అది మొత్తము డ్రెస్సింగ్ టేబుల్ లాగానే చేయించాము. ఆ ఏరియా మొత్తం, ఆ గోడ ఏదైతే ఉందో అది మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ లాగానే చేయిస్తాము. పక్కన స్టోరేజ్ లైక్ మేకప్ కిట్ అవన్నీ పెట్టుకోవడానికి. బట్ దానికి అంత ఎక్కువ అవసరం ఏం లేదనేసి ఒక చిన్న యూనిట్ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకొని మిగతాది పక్కన మొత్తం ఒక వార్డ్రోబ్ చేయించాము. అది ఇంకా నేను ఒక బీరువాలా కన్సిడర్ చేసి అట్లా పెట్టుకున్నాను అనమాట. ఇంకా కిందికి వస్తే కూడా అన్ని షీట్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నారు వీళ్ళైతే. కొంచెం క్లిప్పింగ్స్ ఇక్కడ అక్కడ అయ్యి ఉంటాయి, ఎందుకంటే ఇంకా మీకు చెప్పింది చాలా రోజుల నుంచి తీసుకొని ఇవన్నీ దాచుకొని పెట్టుకున్నాను. ఇవన్నీ నాకు ఎప్పటికీ జీవితాంతం గుర్తుండాలని. ఈ చిన్నవి మనకు అంటే పెద్దగా ఆలోచిస్తాయి. ఇప్పుడే నేను జస్ట్ ఈ కొద్ది షార్ట్ టైం పీరియడ్లోనే చూసుకుంటాను అనమాట. ఎప్పుడన్నా వీడియోస్లో ఇంతకుముందు ఇది ఇక్కడ ఉండేనా, ఈ వర్క్ చేసినామా, ఈ వర్క్ ఈ టైంలో అయిందా అని ఎప్పుడన్నా నా గ్యాలరీలోకి వెళ్ళి లేకపోతే యూట్యూబ్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటాను. నాకు అవి చాలా హ్యాపీ అనిపిస్తుంది. కింద మొత్తం అయితే మనకు కొంచెం ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది కదా, ఇవి బాగా ఆరాలన్నమాట. మంచిగా స్టిక్ చేసిన తర్వాత ఒక 1 డే అట్లా వదిలేస్తే మంచిగా గట్టిగా స్టిక్ అయిపోతాయి.
నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను అనమాట ఎట్లా ఉంది ఏందని. ఆ పక్కన మావాడేమో తడిగా ఉందని చెప్తున్నాడు వచ్చు, బట్ అది కాదు, పెవికాల్ది ఏదో కలర్ సంథింగ్ అది అట్లా కనిపిస్తుంది, బట్ అది తడి అయితే కాదని. ఇవి మాకు మేము తీసుకున్నప్పుడైతే అంటే వాటర్ పడ్డా ఏం కాదు, ఫైర్ పడ్డా ఏం కాదు, ఒకవేళ మంట పడ్డా ఏం కాదు అన్నారు. బట్ అంత స్టాండర్డ్గా ఉంటాయేమో నాకైతే డౌటే. బట్ వాటర్ ప్రూఫ్ అయితే ఓకే, ఒప్పుకోవచ్చు. ఎందుకంటే నాకైతే ఇంతకుముందు నేను తడి తగిలి కాలన్ పెట్టి తుడిచినప్పుడు కూడా ఏం అవ్వలేదన్నమాట. ఫర్దర్గా ఎక్కువగా వాటర్ తాగితే ఏమైనా అవుతుందో ఏమో తెలియదు. కానీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ మధ్యలో రైలింగ్ మధ్యలో గ్లాస్ అనేది ఫిక్స్ చేయలేదు ఇంకా బ్లాక్ది అనేసి, అది కూడా ఫిక్స్ చేస్తారు, 1 డేలోనే అయిపోయింది. ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను అనమాట. మెట్ల మీద మొత్తానికి ఒక 8-7 గ్లాసులు ఉండే, అవన్నీ పెట్టేశారు. బట్ కలర్ వేరే తీసుకుంటే బాగుండేది అనిపించింది నాకు. బట్టి మొత్తానికి అయితే అది టఫ్ అండ్ గ్లాసు, అది పగలదనమాట, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని అది పెట్టించారు. ఓకే, అది కూడా మనమే పెట్టించేసాం, అదంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కింద నా ఫేవరెట్, నేను నా మనం ఇల్లు షిఫ్ట్ అయ్యే ముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట, నా ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నారు కదా లామినేట్, ఆ ప్లేస్ అనమాట. రెస్ట్ రూమ్ పక్కనే పెద్ద యూనిట్ అనమాట, పెద్ద మిర్రర్ వస్తుంది దీనికి. అండ్ అక్కడ లైక్ ఏంటంటే మంచిగా నాకు ఆ ఫేవరెట్ కార్నర్ అనమాట. డ్రెస్సింగ్ టేబుల్ పైన రూమ్ కంటే కూడా నేను ఇక్కడ ఈ ప్లేస్ ఎక్కువగా ఇష్టపడతాను. అండ్ ఎక్కువగా ఇప్పుడు స్టిల్ కూడా అదే యూస్ చేస్తుంటాను అనమాట. పెద్ద మిర్రర్ కదా, మనం మొత్తం కనిపిస్తాము. అండ్ నాకు ఫేస్ వాష్ చేసుకోవడానికి, రెడీ అవ్వడానికి అక్కడ బాగా నచ్చింది ప్లేస్ అనేది. ఇక్కడ మేము అదే డిస్కస్ చేసుకుంటున్నాము, ఇట్లా ఎందుకు బెటర్ అట్లా ఎందుకు పెట్టాలంటే నేను మా వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డోర్లు అన్నీ తీసేసి అన్నిటికీ లామినేట్ అయితే ఫిక్స్ చేశారు. అన్ని గ్లాస్ ఫినిష్వే తీసుకున్నాము. అంటే రెగ్యులర్ బేసిస్లో మనం యూస్ చేస్తూ ఉంటాము, క్లీన్ చేసుకోవడానికి, రఫ్గా యూస్ చేసుకోవడానికి కూడా బాగానే ఉంటుందని చెప్పారు. ఇంకా మనం ఫర్దర్గా చూద్దాము ఎట్లా ఉంటుంది ఏంటి. ఇప్పటివరకు అయితే తెలియదు, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. ఇంతకుముందు ఇంట్లో కూడా మొత్తం వుడ్ వర్క్ అంతా మనం ఓన్గానే చేయించుకున్నాము. అదేంటంటే తెలిసిన మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళు చేశారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి తీసుకున్నాము. కిచెన్లో మాత్రమే గ్లాస్ ఫినిష్ తీసుకున్నాము, మిగతాదంతా నార్మల్గా ఉంటాయి కదా అవే తీసుకున్నాము. అప్పుడైతే బాగానే ఉండే, ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ బెడ్రూమ్లో మొత్తం ముందు రోజు చూస్తే కట్ చేస్తున్నారు కదా, ఇది నెక్స్ట్ డే అనమాట. అన్నిటికీ స్టిక్ చేసి అక్కడ పెట్టేశారు, మంచిగా బరువు పెడతారు పైన. ఇందులోకి వెంటిలేషన్ బాగా వస్తుంది. పక్కన ఫ్లాట్ ఖాళీ ఉంది, మనకు అందులోని విండో వచ్చింది కదా, ప్లేస్ అంతా విండోనే తీసేసుకుంది. బట్ ఏం చేయలేము. కాకపోతే కింద కూడా అట్లా వదిలేద్దని ఒక చిన్న ర్యాక్ అయితే పెట్టించుకున్నాము. చాలా స్టఫ్ ఉంటుంది ఇల్లు అన్నాక పెట్టుకోవడానికి ఫుల్గా అనేసి అవి కూడా పెట్టేశాము. అండ్ ఇంకా కింద ఆర్చ్కి ముందు రోజు అయితే జస్ట్ పెట్టారు అంతే. ఇంకా నెక్స్ట్ డే మొత్తం అదంతా కట్ చేసుకొని ఫినిషింగ్ అయితే వేస్తున్నారు. ఇదంతా స్టిక్ చేసిన తర్వాత కూడా మనకి ఎడ్జెస్కి కొంచెం బయటకు వస్తుంది అనమాట. అది సన్నగా ఉంటుంది, దాంతో కట్ చేసి మళ్ళీ అది కూడా స్టిక్ చేస్తారు, స్మూత్ చేస్తారనమాట. చాలా ప్రాసెస్ ఉంటుంది, అంత ఈజీగా అయితే కాదు ఇది. బట్ మైన్యూర్గా అంటే చిన్న చిన్నగా జరుగుతూ ఉంటుంది, ఒకటే రోజులో అవ్వదు. నాకేమో తెలియదు కాబట్టి నేను ఒకటే రోజులో మొత్తం అయిపోవాలి, 2 రోజులలో మొత్తం అయిపోవాలి, ఇంకా అయిపోతలేదు ఏందని చూస్తూ ఉన్నాను. మళ్ళీ ఇక్కడ ఇది కూడా మా బెడ్రూమే అనమాట, ఆయన దగ్గరుండి చేపిస్తున్నాడు. హోప్ ఈ చిన్న విషయాలు మీకు నచ్చుతాయి, అర్థమవుతాయని అనుకుంటున్నాను, అండ్ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.